వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలింది. మధ్యాహ్నం 1:39 సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతుండగా టేక్ ఆఫ్ టైంలో ఒక్కసారిగా సివిల్ ఆసుపత్రి సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్ జనావాసాలపై ఫ్లైట్ క్రాష్ అయింది. ఈ ఘటనలో మెడికల్ కాలేజ్ బిల్డింగ్ సహా 2 భారీ భవనాలకు మంటలంటుకున్నాయి. అయితే ఈ ఘటనలో 20 మందికి పైగా మెడికోలు అక్కడికక్కడే మృతి చెందారు. మధ్యాహ్నం సమయం కావడంతో పెద్ద ఎత్తున పీజీ స్టూడెంట్స్ భోజనానికి రాగా ఆ సమయంలోనే ఒక్కసారిగా ఫ్లైట్ బిల్డింగ్పై కూలిపోయింది. ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. విమానంలోని వాళ్లంతా చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. విమాన ప్రమాదంపై అహ్మదాబాద్ సిపి ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంలో 242 మంది చనిపోయారని సిపి జ్ఞానేంద్ర సింగ్ తెలిపారు. ప్రమాద తీవ్రత కారణంగా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాంసపు ముద్దలుగా దేహాలు ఉన్నాయని సిపి జ్ఞానేంద్ర సింగ్ వెల్లడించారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు సిపి తెలిపారు. సిటీ సివిల్ ఆసుపత్రికి 100కి పైగా మృతదేహాలు తరలించినట్లు సిపి వెల్లడించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు. ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 1 పోర్చుగీస్, 1 కెనడియన్, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం మరణించారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించినట్లుగా అహ్మదాబాద్ సిపి ప్రకటించారు. విజయ్ రూపానీ కుమార్తె లండన్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వద్దకు వెళ్లేందుకు ఆయన లండన్ ప్రయాణమయ్యారు. ఇక ఆయన భార్య అంజలి రూపానీ కూడా లండన్లోనే ఉన్నారు. ఆమెను తీసుకొచ్చేందుకు ఆయన లండన్ పయనమైనట్లుగా విజయ్ రూపానీ కుటుంబ సభ్యులు వివరించారు. 2016 నుంచి 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ విధులు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అయితే ఏడాది నుంచి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా స్కూళ్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేసింది రేవంత్ ప్రభుత్వం. ప్రభుత్వ స్కూళ్లలో కూడా డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేశారు. 50 రోజుల తర్వాత విద్యార్థులు బడి బాట పట్టడంతో ఇప్పటికే అవగాహన ప్రోగ్రామ్స్ చేపట్టిన ప్రభుత్వం విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్ పంపిణీ చేస్తోంది. 2025-26 విద్యా సంవత్సరానికి అకాడమిక్ క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేయగా ఏడాది మొత్తం 230 పని దినాల్ని ఖరారు చేసింది. ఇక ఈసారి కొత్తగా 1 నుంచి 5వ తరగతుల విద్యార్థులకు నోట్బుక్స్ ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి కేజీబీవీ పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. అక్కడ విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ అల్పాహారం చేశారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. విద్య కోసం ప్రభుత్వం అన్ని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని, డైట్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిందని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, నాణ్యమైన ఆహారం అందిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సెలవుల్లో హాయిగా ఆనందంగా గడిపిన చిన్నారులు మళ్లీ బడిబాట పట్టారు. భుజాన బ్యాగ్స్ వేసుకుని విద్యార్థులు బడిబాట పట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పచ్చటి తోరణాలు కట్టి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులను ఆహ్వానించారు. పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు బడిబాటలో అవగాహన కల్పించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన కల్పిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఏకరూపు దుస్తులు, పాఠ్య పుస్తకాలను పాఠశాల ప్రారంభం రోజే అందజేశామని మండల విద్యాధికారి తెలిపారు. వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రంలో మంగవాయిగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు విద్యార్థులకు చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పండా రామారావు మాట్లాడారు. ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బెటర్ అని చెప్పుకొచ్చారు ఆయన. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా షాద్నగర్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ కుంట పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడారు. మిడిమిడి జ్ఞానంతో ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న గురువులు బోధించే విద్య కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో గొప్ప చదువులు చదివి విద్యను బోధించే గురువులు మిన్నని చెప్పారు. గత 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు ఎలాంటి సహకారం అందించలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు అందజేసిందని చెప్పారు. అనంతరం 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మనోహర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్ తదితరులంతా పాల్గొన్నారు.
అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండల కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సందర్భంగా టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అడ్డతీగల దేవి గుడి సెంటర్లో కూటమి విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలతో కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు బుర్లె హరిబాబు, కాలేజ్ చైర్మన్ చెక్క వీరలక్ష్మి, హైస్కూల్ చైర్మన్ తీగల ఇంద్రాదేవి, ముర్ల సత్యవతి తదితరులంతా పాల్గొన్నారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ కూటమి నేతలు సంబరాలు జరిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 85 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం ముందుకెళ్తోందంటూ అమరావతి రాజధానిలో భాగంగా పెద్దకూరపాడు నియోజకవర్గం భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు. పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉందన్నారు. అమరావతి బెల్లంకొండ రోడ్ నిర్మాణ జాప్యంపై అధికారులతో చర్చలు జరిపామని, త్వరలోనే పునఃప్రారంభిస్తామని చెప్పారు. 30 ఏళ్ల తర్వాత 2014లో సంకీర్ణ ప్రభుత్వాలకు మోడీ స్వస్తి పలికారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. ఏ పార్టీ అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి బీజేపీ చేరిందని ఆయన చెప్పారు. 2014 కంటే 2019లో మెజార్టీ సీట్లు సాధించామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుని కేంద్రం ముందుకెళ్తోందని, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించిందని చెప్పారు. 2014 నాటికి దేశం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండేదని గుర్తు చేశారు. రక్షణ వ్యవస్థలో దేశం బలంగా ఉందని, రక్షణ రంగానికి భారతదేశం 23,000 కోట్ల రూపాయల ఎగుమతులు చేసిందని చెప్పారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబిస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు, బీజేపీ ఇన్ఛార్జ్ అత్తిలి సత్యబాబు గౌడ్ ఆధ్వర్యంలో రావులపాలెంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళా వెంకటరావు జంక్షన్ నుంచి జాతీయ రహదారిపై జయశ్రీ హాస్పిటల్ జంక్షన్ మీదుగా కోనసీమ ముఖద్వారం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, పురోగతికి మద్దతుగా రోడ్లు, వంతెనలు, భవనాలు వంటి మౌలిక సదుపాయాలను కూటమి ప్రభుత్వం మెరుగుపరిచిందన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాజోల్ ఎమ్మెల్యే దేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మల్కీపురం 3 రోడ్ల ప్రధాన కూడల్లో గాంధీబొమ్మ సెంటర్ వద్ద కూటమి నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. గడిచిన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు, పెన్షన్ల పంపిణీ, తల్లికి వందనం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, గ్రామాల అభివృద్ధి, నూతన రోడ్లు నిర్మించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మున్నూరు కాపు సంఘం నాయకులు సమావేశమయ్యారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వాలని సంఘం నాయకులు కోరారు. 33 జిల్లాల నుంచి మున్నూరు కాపు సంఘం నాయకులు అశేషంగా తరలివచ్చారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గాంధీగంజ్ ప్రాంతం నుంచి బస్టాండ్ వెళ్లే మార్గంలోని చౌరస్తా ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తోన్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా 25 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యంతో పట్టుబడ్డ వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడ్డ వాహనాన్ని సివిల్ సప్లైస్ అధికారులకు అప్పగించనున్నట్లుగా వెల్లడించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బైపాస్ రోడ్లో పంట చేనులో సర్పాలు సయ్యాటలాడాయి. 2 పాములు ఒకదాంతో ఒకటి పెనవేసుకుని సయ్యాటాడుతున్న తరుణంలో స్థానికులు వాటిని తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. దాదాపు గంట సేపు సయ్యాటలాడి అలరించాయవి. దీంతో స్థానికులు ఆసక్తిగా తిలకరించారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామ్యపల్లిలో కొలువుదీరిన పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్లు రంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేక పూజల అనంతరం రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. విద్యుత్ ప్రభలు కూడా ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో బైరాగి చౌదరి తెలిపారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం గిరికుంటపల్లిలో పోలేరమ్మ జాతరలో ఉద్రిక్తత నెలకొంది. జాతరలో భాగంగా చాందినీ బళ్ళు యజమానులు డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని పోలీసులు అక్కడికి వెళ్లి ప్రోగ్రాంను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించినటువంటి యువకులు పోలీసులపై దాడి చేశారు. పోలీసు వాహనాల అద్దాలు సైతం పగలగొట్టారు.
అయితే పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా పోలీసు వాహనాన్ని తరలించారు. ఈ వార్త బయటికి పొక్కకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు యత్నించారు. అయితే ఆ నోట ఈ నోట విషయం బయటికి పొక్కడంతో పోలీస్ జీపును ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టారు. ఇంత జరిగినా పోలీసు సిబ్బంది మిన్నకుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులపైనే దాడికి ప్రజలు ప్రయత్నిస్తుండడంతో గుర్రంకొండలో పోలీసులకు రక్షణ కరువైందా అంటూ ప్రజలు వాపోతున్నారు. పోలవరం తప్ప రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పట్టదా అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ రమేష్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తోందని, మహిళలపై అత్యాచారాలు పెరుగుతోన్న నోరు మెదపని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. 8 నెలల పాటు ఒక బాలికపై అత్యాచారం చేసి వీడియోలు చిత్రీకరించిన వారిని పసిగట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వంలో 30,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారన్న పవన్ కళ్యాణ్ నేడు నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇటువంటి విషయాలను బయటకు తీసుకొచ్చిన పత్రికలపై కక్ష సాధింపులకు పాల్పడ్డంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేబుల్ ఆపరేటర్లకు విద్యుత్ పోల్ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా నస్పూర్ కమిటీ సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లాలోని కేబుల్ ఆపరేటర్స్ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చాలీచాలని వేతనాలతో గత 30 సంవత్సరాలుగా ప్రజలకు వినోదాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవాలంటూ కోరారు. విద్యుత్ అధికారులు టోల్ ట్యాక్స్ చెల్లించాలంటూ గ్రామీణ, పట్టణ, పరిసర ప్రాంతాల్లోని కరెంటు పోల్స్ లెక్కిస్తూ ఆపరేటర్లకు ఆర్థిక భారం మోపుతున్నారని చెప్పారు. కొన్ని చోట్లయితే ఇప్పటికే కరెంటు పోల్ బిల్లు కడుతున్నారని అన్నారు. కానీ కొన్ని కార్పొరేట్ సంస్థలకు చెందిన నెట్ కేబుల్కు సంబంధించి ఎలాంటి ట్యాక్స్ కట్టడం లేదని తెలిపారు. ఇక ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ విన్నపాలను పరిగణలో తీసుకుని పోల్ ట్యాక్స్ లేకుండా తమను ఆదుకోవాలంటూ కోరారు. చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాథమిక పాఠశాలను గ్రామంలోనే కొనసాగించాలని పాఠశాలకు తాళం వేసి విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. పుంగనూరు మండల పరిధిలోని మార్లపల్లి గ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు పాఠశాలను గ్రామంలోనే కొనసాగించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. 1, 2 తరగతులు మాత్రమే ఇక్కడి నుంచి 3, 4, 5 తరగతుల వారిని పక్క గ్రామమైన సింగిరిగుంట గ్రామానికి మార్చారని తల్లిదండ్రులు చెప్పారు. అక్కడికి విద్యార్థులు హైవే రోడ్డు, లోతైన హంద్రీనివా కాలువ దాటుకుని మరీ వెళ్లాలని, చిన్నపిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. కూలీ పనులు చేసుకుని తాము పనులు మానుకుని మరీ పిల్లలను బడికి తీసుకురావడం కష్టమవుతోందని వాపోయారు. అందుకే తమ గ్రామంలోనే 3, 4, 5 తరగతులు నిర్వహించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ కుతుబుల్లాపూర్లో కిరాణా కొట్టు మూసివేసి ఇంటికి వెళ్లే క్రమంలో తుపాకీతో బెదిరించి డబ్బు తీసుకుని పారిపోయిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంపల్లిలో చోటు చేసుకుంది. బాధితుడు సాయిబాబా తెలిపిన వివరాల ప్రకారం గత రాత్రి 10 గంటల సమయంలో కిరాణా షాప్ మూసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు బైక్పై వచ్చి తుపాకీతో బెదిరించి తమ వద్దున్న 5 లక్షల రూపాయల బ్యాగ్ను లాక్కుని పారిపోయినట్టు బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ నేతల ఆగడాలు కొనసాగుతూ ఉన్నాయి. చెన్నాయిపాళెంలో సుబ్రహ్మణ్యం అనే దళితుడిపై దాడి చేసి కులం పేరుతో దూషించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు వైసీపీ నేత సన్నిబోయిన ప్రసాద్పై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు కోరుతున్నారు. ఆలయ ఉత్సవ ఆహ్వానం ఇచ్చేందుకు వెళ్లి మామాని పిలవడంతో దాడి చేశాడని చెప్పాడు. కాగా నిందితుడిపై రూరల్ పోలీసులు ఇప్పటికే అట్రాసిటీ దాడి కేసు నమోదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడ్డ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో 8 ఏళ్లలో చోరీలకు పాల్పడగా బంగారం, నగదు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. ఈ కేసును పోలీసులు సవాల్గా తీసుకున్నారు. చోరీ జరిగిన నివాసాల్లో క్షుణ్ణంగా అన్ని కోణాల్లో వివరాలను సేకరించిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కరీంనగర్, మెదక్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలో పోలీసు బృందాలు ఏర్పడి విస్తృతంగా గాలిస్తున్నాయి. దొరికిన ఆధారాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఆరా తీయగా సదరు ముఠాపై కేసులున్నట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానితులను పట్టుకునే విధంగా పకడ్బందీగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ అమ్మసాయి వెంకటరెడ్డి నగర్లో దారుణం చోటు చేసుకుంది. 2 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకూడు గ్రామానికి చెందిన రాగం లాజర్ ఝాన్సీ లక్ష్మి సమాచార హక్కు చట్టం కింద శ్రీనిధి కింద లావాదేవీలపై సమాచారం కోరాడు. దీంతో ఏపీఎం అధికారి శంకర్ రిజెక్ట్ చేయడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. డోర్నకల్ మహిళా మండల సమాఖ్య అధ్యక్షులు భర్త అయిన నవీన్ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశాడు. చంపుతామని బెదిరించిన నవీన్ పై డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, ప్రజాస్వామ్యంలో అవినీతిని ప్రశ్నించడం ప్రతి ఒక్కరి హక్కు అని తెలిపాడు. తాను అడిగిన సమాచారం ఇవ్వని అధికారి శంకర్పై తనను బెదిరించి భయభ్రాంతులకు గురిచేసిన నవీన్పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అవడంతో 2 కార్మికులు మృతి చెందారు. చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మృతులు చంద్రశేఖర్, కుమారులుగా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యులకు యాజమాన్యం ₹1 చెల్లించాలని తోటి కార్మికుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే యాజమాన్యం సరైన భద్రత ప్రమాణాలు పాటించిన కారణంతో ప్రమాదం జరిగిందంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. తిరుమల శ్రీవారిని ఏపీ రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఏపీ మహిళలకు తీపి కబురు చెప్పారు. ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిందన్నారు. శ్రీవారి ఆశీస్సులు ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. స్వర్ణముఖి నది భూములపై కూటమి పార్టీ చోటా లీడర్లు కన్నేశారు. ఇప్పటికే స్వామీజీ వారాహి అమ్మవారి ఆలయ నిర్మాణంతో భూకబ్జాలకు పాల్పడ్డాడు. ఆ ప్రాంతంలో భూమి విలువ ఎక్కువగా ఉండడంతో ఆలయాన్ని కూల్చివేశారని పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమి కోసం స్వామీజీ ఒకవైపు, కూటమి లీడర్ మరోవైపు పోటీ పడుతున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. ఏకంగా దేవాలయాలకే రక్షణ కరువైందని వైసీపీ నిప్పులు చెరుగుతోంది. అయితే కిషోర్ రెడ్డి వ్యవహారం అంతా టీడీపీకి తలనొప్పిగా మారింది. అనధికారిక కట్టడాలను అధికారుల సహాయంతో కూల్చాల్సింది పోయి నేరుగా జేసీబీల సహాయంతో కూల్చడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కలెక్ట్ చేసుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని తిరుచానూరు గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. నగరంలోని పలు చోట్ల మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ఆలయానికి వెళ్లి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ సమీపంలో బురదను తొలగించాలని డిమాండ్ చేశారు. ముందు ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున సమస్యలు పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడ్ నియోజకవర్గం పేరూరులో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీని వైసీపీ నాయకుల్ని పెనుగొండ పోలీసులు అడ్డుకున్నారు. రామగిరి మండలంలో దళిత బాలికపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమానికి వెళ్తున్నారు. దీంతో నిరసన స్థలానికి వెళ్లకుండా పోలీసులు ఉషశ్రీని అడ్డుకోవడంతో రోడ్డుపై వైసీపీ నాయకులు పోలీసులు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై వైసీపీ నాయకులు బైఠాయించి నిరసనకు దిగారు. రోడ్డుపైనే మహిళలని కూడా చూడకుండా ఇలా పోలీసులు అడ్డుకోవడం రెడ్ బుక్ రాజ్యాంగమే అంటూ మండిపడ్డారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని బషీర్బాగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్లో మహిళ ప్రసవించింది. మహారాష్ట్రలోని కర్రకెళ్లికి చెందిన నాగేశ్వరి నిజామాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని కాచిగూడ నాగర్సోల్ రైలు ఎక్కింది. బాసర వద్ద పురిటి నొప్పులు రావడంతో రైల్లోనే ప్రసవించింది. కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో తల్లి పిల్లలను అంబులెన్స్లో భైంస ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉన్నట్లుగా రైల్వే పోలీసు రవీందర్ తెలిపారు. తల్లికి వందనం పథకంపై పేడ ఆర్టిస్టులు చెప్పే మాటలు మేము పట్టించుకోమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి గుర్తు చేశారు. చదువుకుంటున్న ప్రతి పిల్లవాడికి అమ్మకు వందనం పథకం వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా అమలు జరుగుతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి పత్రికలో కొంతమంది పెయిడ్ జర్నలిస్టులు మాట్లాడుతున్న మాటలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గ పరిధిలో పోనంగి పుంత కాలువకు నీరు అందించడంలో పూర్తి సహకారం అందిస్తామని చింతమనేని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వద్ద నిధులు లేనందుకు కాలువను ఆనుకుని రోడ్డు నిర్మాణం జరగడానికి కొంత సమయం పడుతుందని ప్రభాకర్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలం మారుతోంది, అందుకు అనుగుణంగా మహిళలు ధైర్యంగా ఉండాలంటూ, అమ్మాయిలు తాము జాగ్రత్తగా చూసుకోవాలంటూ సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తమ తల్లిదండ్రులకు చెప్పుకోవాలని హెచ్చరించారు. రామగిరిలో మైనర్ బాలికపై 2 ఏళ్లుగా లైంగిక దాడి జరిగిందని చెప్పారు. ఈ కేసులో మొత్తం 16 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఇంటర్ విద్యార్థిని తన్మయ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. హైదరాబాద్లో సినీ నటి కల్పికపై కేసు నమోదైంది. కల్పికపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 324(4), 352, 351(2) కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. గత నెల 29న ప్రిజం పబ్లో కల్పిక దురుసుగా ప్రవర్తించింది. పోలీసుల సమక్షంలోనే హంగామా చేసింది. పబ్ నిర్వాహకులపైన ఎదురు తిరిగి నానా రచ్చ చేసింది. దీంతో కల్పిక వ్యవహారంపై దృష్టి సారించిన పోలీసులు కోర్టు అనుమతితో ఆమెపై కేసు నమోదు చేశారు.